ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజ్ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్ గా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ, అంటే నిన్న మాత్రమే కాదు ఎప్పుడు ఆయన మాట్లాడినా కానీ పెద్దిరెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక లైన్ చెప్తూ వస్తారు. చదువుకుంటున్న రోజుల్లో పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టడం వల్ల అది కక్ష పెట్టుకొని ఇప్పుడు పెద్దిరెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి ఏడిపిస్తున్నారు, కావాలని ఆ కక్షని అంటే అప్పటి కక్షని ఇప్పుడు తీర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని కొన్నాళ్ళుగా తరచూ ఈ మాట చెప్తూ వస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత? అలానే రాజశేఖర రెడ్డి గారు కూడా 2 ఎకరాల పొలంతో వచ్చి 2000 ఎకరాలు నువ్వు సంపాదించుకున్నావనే లైన్ ని ప్రజల్లోకి చాలా బాగా తీసుకెళ్లారు. మరి అసలు ఏం జరుగుతుంది, అసలు వీళ్ళ స్ట్రాటజీ ఏంటి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన ఎక్కడ మీడియా ముందుకు వచ్చినా గానీ పెద్దిరెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి, పెద్దిరెడ్డి గారు బాబు గారిని కొట్టడం వల్ల కక్ష పెట్టుకొని ఆ కోపాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నారు, అందుకని ఇన్ని కేసులు పెట్టి ఆయన్ని హింసిస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. ఏంటి సార్ ఇందులో వాస్తవం ఎంత? ఇక్కడ ఒకటి, చంద్రబాబు నాయుడు గారి స్థాయి తక్కువ చేయటం, పెద్దిరెడ్డి గారికి ఆయన ఒక వీరాది వీరుడు సూరాది సూర్యుడు అన్నట్టుగా ఒక ఎలివేషన్ అవ్వటం. అంటే పెద్దిరెడ్డి తన్నేవాడు, చంద్రబాబు నాయుడు తన్నించుకునేవాడు అన్నట్టుగా ప్రజల్లో ఇమేజ్ పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేయటం. అదే సందర్భంలో ఎప్పుడో విద్యార్థి రాజకీయాల్లో జరిగిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ గుర్తుంచుకొని ఆ కుటుంబం మీద కక్షగట్టి పగ తీర్చుకుంటున్నాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి ఆయన నైజానికి కక్ష సాధింపు ధోరణిని ఆయనకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిది కక్ష సాధింపు ధోరణి అని చెప్పని అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ మనకున్న సమాచారం, ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే సమాచారం ఉంటుంది అనుకుంటే మనకు కూడా ఎవరో ఒకళ్ళు చెప్తుంటారుగా. మనకున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జూనియర్. చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో విద్యార్థి సంఘ నాయకుడిగా ఎలక్ట్ అయ్యారు. వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఏ సందర్భంలో కూడా అసలు పోటీ లేదు. చంద్రబాబు నాయుడు గారి కంటే అతను జూనియర్. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ రాజకీయాల్లో ఎస్టాబ్లిష్డ్ అని చెప్పని రుజువు చేసే సంఘటన ఒకటి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ఎండార్స్మెంట్ కాదు అది. జగన్మోహన్ రెడ్డి 2009లో మొట్టమొదటిసారిగా ఎంపీగా ఎన్నిక కావడానికంటే ముందు, ఆ ఎన్నికలకు ముందు తెలుగుదేశం, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు కలిపి మహాకూటమిగా పోటీ చేసినాయి ఎన్నికల్లో. వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆ ఎన్నికల్లోనే కడప నుంచి ఎంపీగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అలా మహాకూటమిగా పోటీ చేస్తున్న ఈ 4 పార్టీలు ఎన్నికలకు ముందు నుంచి కూడా 5 ఏళ్ల రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడు అనే అంశాలని స్పష్టమైన సాక్ష్యాధారాలతో తేడతెల్లం చేస్తా రాజ్ ఆఫ్ కరప్షన్ అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలు అంతిమంగా తన కొడుకు ఏ విధంగా లబ్ధి చేకూర్చాయని చెప్పని డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఒక బుక్ పబ్లిష్ చేశారు. దానికి రాజ్ ఆఫ్ కరప్షన్ అని చెప్పని పేరు పెట్టారు. తర్వాత అప్పట్లో ఓబులాపురం మైనింగ్ అంశం చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ ఓబులాపురం మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతోటి మైనింగ్ అక్రమాలకు పాల్పడుతూ వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుని కర్ణాటక రాజకీయాల్లో పెట్టుబడులుగా వాడుతూ ప్రభుత్వాలని ఏ విధంగా శాసిస్తున్నారు అని చెప్పని మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పని ఇంకొక బుక్ పబ్లిష్ చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ తాను సేకరించిన డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి తానే స్వయంగా ముద్రించిన బుక్స్. వీటిని తీసుకొని మహాకూటమిగా పోటీ చేస్తున్న 4 పార్టీలు ఢిల్లీకి వెళ్ళినాయి. వాస్తవంగా ఈ ఢిల్లీ వెళ్ళటానికి ముందే రాజశేఖర రెడ్డి గారి మీద ఆనాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర లోకాయుక్త నుంచి మొదలుపెట్టి కేంద్ర సెంట్రల్ విజిలెన్స్ కమిషనరు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దాకా అందరికీ ఈ బుక్స్ పంపిణీ చేశారు. సార్, మీ పాలనా హాయం చూడండి, మీ ప్రభుత్వం చూడండి ఏ విధంగా దోపిడీకి పాల్పడుతుందో, విచారణ జరపండి అని. కానీ ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వాలు, పైగా
రాష్ట్రం నుంచి నెగ్గిన లోక్సభ సభ్యుల బలం మీద యూపీఏ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడ జరిగే ప్రతి ప్రభుత్వ పథకాలకి ఇందిరాగాంధీ గారి పేర్లు, రాజీవ్ గాంధీ గారి పేర్లు పెడతా సోనియా గాంధీ గారు మెప్పు పొందుతూ ఉన్నాడు. దాంతో ఆనాటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడాల. అప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కూడా ఈ బుక్స్ పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి, ఇర్రెగ్యులారిటీస్ గురించి జాతీయ రాజకీయ పార్టీలన్నిటి దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు ఒక నేషనల్ ప్రెస్ తోటి ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ జరిగినప్పుడు నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి నారాయణ గారు ఆయన జాతీయ మీడియాకు ఒక అంశాన్ని రివీల్ చేశారు. ఇవాళ మేమందరం మహాకూటమికి పోటీ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు, నేను ఇరువురం కూడా వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో మేము తలపడ్డాం. చంద్రబాబు నాయుడు ఎన్ఎస్యూకి ప్రాతినిధ్యం వహించేవాడు, మేము ఏఎస్ఎఫ్కి ప్రాతినిధ్యం వహించేవాళ్ళం. మా రెండు యూనియన్ల మధ్య అప్పట్లో ఘర్షణలు కూడా జరుగుతూ ఉండేవి అని చెప్పని అంటే అక్కడ నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు సమకాలీకులు అని చెప్పని జాతీయ మీడియా ముందు నారాయణ గారు చెప్పారు. ఎప్పుడు ఎక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తావన రాల. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకుడు కాదు, ఆయనకన్నా జూనియర్ ఇతను. ఏం చెప్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి? అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకుని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు అంటున్నాడు. అవును సార్. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే అప్పుడెప్పుడో కొట్టిన దానికి 70 సంవత్సరాల వయసు వచ్చినాక ఇప్పుడు కక్ష తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఏం కొత్త? కక్ష తీర్చుకోవాలి అనుకుంటే ఆయన 1978లోనే ఎమ్మెల్యే అయ్యాడు కదా, 1980లోనే రాష్ట్రానికి మంత్రి కదా. ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడా లేడు కదా కనీసం రాజకీయపు ఎవరికి మీద. అటువంటప్పుడు ఆ రోజే కక్ష తీర్చుకొని ఉండేవాడు కదా. కక్ష సాధింపు ధోరణి చంద్రబాబు నాయుడు గారిది అయ్యి ఉంటే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన్ని గాయపరిచి దాడి చేసి ఉంటే, మరి ఆ రోజుల్లోనే 30 సంవత్సరాలు యువకుడు ఆయన మంత్రి అయినాడు, అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి చేతిలో. మరి వాటిని అడ్డం పెట్టుకొని ఆ రోజే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉండాల్సింది. కానీ ఆ రోజు చేయలే. 1983లో ఎన్టీ రామారావు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారికి అల్లుడు చంద్రబాబు నాయుడు. ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1989 దాకా ఎన్టీ రామారావు గారి నాయకత్వంలోనే రాష్ట్రంలో పరిపాలన కొనసాగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదనుకుంటే అది చేయగలిగే అధికారం చేతిలో ఉంది. ఆ రోజు ఏం చేయలేదే. 1995లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి ఆ రోజు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారా? కానీ మనకున్న సమాచారం ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజశేఖర రెడ్డికి వ్యతిరేక వర్గంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటే ఆయనకి కాంట్రాక్టులు దక్కాయి, ఆర్థికంగా బలపడ్డాడు అని చెప్పని చిత్తూరు జిల్లా స్థానిక నాయకులందరూ చెప్తారు. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య వైరం ఉంటే, ఆయన ఈయన మీద దాడి చేస్తుంటే, తాను ముఖ్యమంత్రిగా ఉండగా నల్లిని నలిపినట్టు నలిపేసి ఉండేవాడు కాదు 1995 టైంలో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత మాత్రపాడు ఆ రోజున. ఇవాళ 1000 కోట్లు సంపాదిస్తే సంపాదించి ఉండవచ్చు, ఇవాళ తన కొడుకు తన తమ్ముడు కూడా రాజకీయాలు అందొచ్చి ఉండొచ్చు. కానీ ఆ రోజున అంత సీన్ లేదు. ఆ రోజున హైదరాబాద్ నగరంలో మక్కా మస్జిద్ దగ్గర అసదుద్దీన్ సోదరుల్ని మణిచారే చంద్రబాబు నాయుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఏముంది ఆ రోజున? అణిచి పారేయాలి అనుకుంటే తొక్కిపెట్టిన ఆరదీసేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆ విధమైన కక్ష తీర్చుకోవడానికి ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మీద ఘర్షణ జరగల. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి అల్లరి నరేష్ది డేంజర్ అని ఒక సినిమా ఉంటుంది. అవును సార్. ఆ డేంజర్ సినిమాలో శివప్రసాద్ చనిపోయారు, ఆయన చిత్తూరు ఎంపీ చేశారు. ఆయన విలన్ క్యారెక్టర్. మంత్రిని కొట్టారు అని చెప్పని టీవీలో వైరల్ అవుతూ ఉంటుంది. నన్ను గొట్టలేదురా స్వామి అని చెప్పని చెప్పుకుంటూ ఉంటాడు. మంత్రి గారి మీద దాడి జరిగింది, మంత్రి గారిని కొట్టారు అని చెప్పని మొత్తం అందరూ ఆయనకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఒరే స్వామి నన్ను ఎవరు కొట్టలేదురా స్వామి అని చెప్పని చెప్పుకుంటూ ఉంటాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే పెద్దిరెడ్డి కొట్టాడు అని చెప్పని మాట అంటే నన్ను కొట్టలేదు అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి అని చెప్పని ఆయన ప్రయత్నం. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే గుర్తుంచుకోవాల్సింది, నేను ఇందాక చెప్పాను కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇవాళ వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నా సరే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేక వర్గంలో ఉన్నాడు కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డికి ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కోపం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుని అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడు అని చెప్పని ప్రచారం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నాడో నా గురించి, ఇతని గురించి ఒక చూపు చూడాలి, మరి ఈయన పరిపాలనలో ఉన్నాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ఈయన గట్టిగా కన్నెర చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసాలు కదిలిపోతాయి, మొత్తానికి ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఫిక్స్ చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనపడుతుంది. మొత్తానికి ఏమాత్రం ఈ డబ్బులు పంపిణీ దగ్గర లావాదేవీల దగ్గర మిథున్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్కి ఏదో తేడాలు ఉన్నాయి. నా మద్యం కుంభకోణాన్ని అడ్డం పెట్టుకొని
డిస్టిలరీలు పెట్టుకొని వీళ్ళు బాగా సంపాదించారు, నాకు ఇవ్వాల్సిన అంతటి వాటాలు ఇవ్వలేదు, నేను నమ్మీళ్ళకి మొత్తం ఈ సంపాదన అంతా అప్పచెప్తే వాళ్ళు బాగానే మెక్కారు అన్న కోపము దొగ్ధేదో ఉన్నట్టుంది. కాబట్టి ఎలా అయినా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఫిక్స్ చేయాలి అని అంటే నా పార్టీలో ఉన్నారు కాబట్టి నేనేం చేయలేకపోతున్నా. చంద్రబాబు నాయుడు గారిని గోకొదిలి పెడితే ఆయన ఇగో సాటిస్ఫై చేసుకోవడానికైనా సరే పెద్దిరెడ్డి మీద ఒక చూపు చూస్తాడు. అట్లా పెద్దిరెడ్డి మీద తనకున్న కోపం తీర్చుకోవచ్చు అని చెప్పనే అంటే ఏదో దుగ్ధ జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకే పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఆయన వ్యక్తిత్వం మీద టార్గెట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు బలహీనుడివి, నువ్వు పిరికోడివి, నిన్న ఆ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడు. దాంతో ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నా కూడా లోకేష్ ఊరుకోడు. ఓహో వీళ్ళు మా నాయన మీద దాడి చేశారా, సరే వీళ్ళంతా చూద్దామని చెప్పని లోకేష్ అయినా సరే అనుకోవాలని చెప్పనే కోరిక ఏదో జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆ కోరికని ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టడం ద్వారా పెద్దిరెడ్డిని వీళ్ళకి ఎరేస్తున్నట్టుగా కనపడతా ఉంది. లేదు పెద్దిరెడ్డిని ఎరాయటం ద్వారా నన్ను వదిలేసేయండి, నా మీద ఫోకస్ తగ్గుద్ది అని చెప్పని అనుకుంటున్నాడు. మొత్తానికి ఏదైనా కానీ చాలా కుట్రకోణంతో పెద్దిరెడ్డిని బలిపశువుగా మార్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరుగుతుందనేది వాస్తవం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.